అయితే ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరలలో రెండో జాతర వచ్చేసి నాగోబా జాతర. ఈ నాగోబా జాతరకు జనాలు ఎంత తండోపతండాలు వస్తున్నారు అనేది ఒకసారి చూడండి విజువల్స్లో. ఒకసారి మీరు గమనించినట్టయితే పూర్తిగా ఇక్కడ తండోపతండాలుగా జనాలు రావడం జరుగుతుంది. ఇది 10 రోజులు అంగరంగ వైభవంగా మనకు నాగోబా జాతర అనేది జరుగుతుంది. మీరు చూసినట్టయితే నాగోబా టెంపుల్ని మనం దర్శించుకోవడం జరిగింది. ఈ నాగోబా టెంపుల్ మనకు ఆదిలాబాద్ జిల్లాలోని ముత్తునూరు దగ్గరలోని కెస్లాపూర్లోకి వస్తుంది. అయితే ఈ కెస్లాపూర్లో మనకు నాగోబా జాతర మనకు ఎవ్రీ ఇయర్ కూడా అంగరంగ వైభవంగా మనకు ఈ కెస్లాపూర్ జాతర అనేది జరగడం జరుగుతుంది. అయితే ఇదేంటంటే మనకు ప్రపంచ జాతరలోనే అతిపెద్ద రెండో జాతర వచ్చేసి ఈ నాగోబా జాతర. ఈ నాగోబా జాతరని సందర్శించుకోవడానికి వివిధ రాష్ట్రాల నుంచి మనకు అనేక మంది భక్తులు వస్తున్నారు. మీరు ఒకసారి ఇదంతా కూడా ఒకసారి గమనించండి. కొబ్బరికాయలు కొట్టుకోవడానికి కూడా ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ప్లేస్ను కూడా నిర్ణయించారు. పోలీస్ శాఖ వారు కూడా చాలా అద్భుతంగా ఇక్కడ అందరికీ సహకరించడం జరుగుతుంది. వాళ్ళకు సంబంధించినటువంటి కృషి వాళ్ళు చాలా అద్భుతంగా చేస్తున్నారు. మీరు చూసినట్టయితే ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది కలగకుండా ఇక్కడ నాగోబా టెంపుల్లో అసలు ఈరోజు నిన్న ఇక్కడ దర్బార్ అనేది నిర్వహించడం జరిగింది. ఈరోజు భక్తులు ఇంకా అధిక సంఖ్యలో ఇక్కడికి విచ్చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలను కూడా అసలు దీని విశిష్టత ఏంటి అదేంటనేది కూడా కనుక్కుందాం. అయితే మనకు తెలిసిన వరకైతే మనం చెప్పాం ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఒక చీమల దండులాగా వెళ్ళి ఇక్కడ గోదావరి జలాలు ఏవైతే ఉన్నాయో గోదావరి జలాలను వీళ్ళు తీసుకొచ్చి ఇక్కడ విగ్రహానికి వీళ్ళు అభిషేకం చేయడం నిర్వహించడం జరుగుతుంది. అయితే మనం ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి పూజారిని కానీ వీళ్ళందరినీ కూడా ఒకసారి కలిసి ఇక్కడ అసలు ఈ టెంపుల్కి సంబంధించినటువంటి వివరాలు కానీ అసలు ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఏ విధంగా జరిగాయి ఏంటనేది కూడా మనం ఒకసారి తెలుసుకుందాం. ఒకసారి ఇక్కడ భక్తులైతే ఈ రోజు ఇక్కడ చాలా హెవీగా క్రౌడ్ ఉంది. ఒకసారి మీరు ఒకసారి ఇదంతా కూడా ఈ క్రౌడ్ని ఒకసారి చూడండి. ఎంత చాలామంది భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి విచ్చేస్తున్నారు. ఒకసారి మీరు చూసినట్టయితే చాలామంది భక్తులు ఉన్నారు ఇక్కడ. ఒకసారి చూడండి నాగోబా టెంపుల్లో. అయితే ఈ దేవాలయంలో అన్ని సదుపాయాలు బాగున్నప్పటికీ ఇక్కడ మనం గమనించినప్పుడు 2 సదుపాయాలు మాత్రం బాగా. ఒకటి మనకు ముత్తునూరు నుంచి కెస్లాపూర్కి వచ్చేటువంటి రోడ్ ఒకటి బాగాలేదు. ఆ రోడ్ అన్నీ కూడా గుంతలే ఉన్నాయి. ఈ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఈ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే మిడమ బొజ్జ వచ్చేసి గిరిజన బిడ్డ. ఈ రోడ్ ఒకటి వేసుంటే బాగుండేది. ఇంకొకటి ఏంటంటే లేడీస్కి టాయిలెట్స్ ఒకటి ఇక్కడ క్లియర్గా లేవు. అదొకటి మెయిన్ చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇక్కడ జనాలు అడిగి తెలుసుకున్నప్పుడు ఈ 2 ప్రాబ్లమ్స్ అనేవి మేము చాలా ఇబ్బందికరంగా ఫేస్ చేస్తున్నామని ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు చెప్పడం జరుగుతుంది.